ఆమె ఏం చెప్తారు ఆమె దగ్గర ఉన్నాడు ఆమెకి శాలరీ ఇచ్చి ఆమె దగ్గరే కేసుకెళ్ళమని చెప్తున్నారు. కేసుకెళ్ళి పర్మిషన్ ఆయన వినట్లేదు. ఏం చేయాలి కూడా నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా పట్టించుకోవడం నాకు చేత కావట్లేదు. నా భర్త ఆమె ఊళ్ళో పిల్లలు నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నా భర్తతో ఉంటుంది ప్రాపర్టీస్ మొత్తం నా భర్త సంపాదించినంత ఆమె హ్యాండ్ ఓవర్ పెట్టేసుకుంది. నా భర్తను కూడా బెదిరించి ఆమె దగ్గర టెన్షన్స్ వల్ల వాళ్ళకి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి మేడం. పక్కని పట్టలేదు. నన్ను మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా నువ్వు నష్టం చేసేసాడు. అసలు పట్టించుకోవట్లేదు. నన్ను పిల్లలకి ఆశిస్తూనే నాకు ఏ చేత కావట్లేదు మేడం. నేను బతకడానికి నాకు చేత కావట్లేదు. నా పిల్లలు కూడా నేను చూసుకోలేకపోతున్నాను. అన్నట్టు కొడతాను.